నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఉదయం పని మీద బయటికి వెళ్తుంటే ఒక ఆటోలో నుంచి చిన్న ఒక ఉంటాయి దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు బాబు ఆటో ఆటో వెధవ డ్రైవింగ్ వల్ల పాపం ఆటో నుంచి కింద పడ్డాడు. స్కూల్ పిల్లలు, ఏ స్కూలో తెలీదు. నేను ఏంటయ్యా డ్రైవింగ్ అంత ఫాస్ట్ కొంపలే మునిగిపోతున్నాయంటే వాడు తిరిగి రివర్స్గా మాట్లాడుతున్నాడు. ఆ పిల్లోడికి మోకాలు మోచిప్ప కొట్టుకుపోయింది. దయచేసి తల్లిదండ్రులకి నేను ఒక సామాన్యుడిగా నా బాధ్యత అనుకుని చెప్తున్నాను. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు. పిల్లల్ని ఆటో మీద ఎక్కించేసి ఆటోలో ఎంతమంది ఉన్నారా ఏంటా 1000 రూపాయలు నలిగిపోతుంది లేకపోతే 500 పోతుందని చెప్పి కక్కుర్తిపడి ఆలోచిస్తున్నారు. పిల్లల్ని ఎంతో గారాభంగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నారు. చిన్న విషయంలో ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు. ఇంకో అదనంగా 1000 రూపాయలు చేసుకుని మీ బిడ్డల్ని ఆ ఒక్కళ్ళకే ఆటోని చాలామంది ఉన్నారు. ఆటో వాళ్ళందరూ ఎదవలు అన్న నేను 90% ఎదవలే, 10% చాలా నిజాయితీగా బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. గొడవ ఎందుకు పొద్దునే అని చెప్పి నోరు మూసుకుని వచ్చాను నేను. వాడు దున్నపోతులో ఉన్నాడు ఆటో డ్రైవరు. ఎంత నీచంగా ఎంత చండాలంగా పోనిచ్చాడంటే బండిని. కనీసం పిల్లలు ఎవరిదైనా ప్రాణమే, ఇంత కూడా బాధ్యత లేదు వాడికి. పోలీసు వాళ్ళు, నేను అప్పుడప్పుడు బాధపడేవాడిని. పోలీసు వాళ్ళు ఈ ఆటో వాళ్ళకి రాంగ్ రూట్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్తే పెనాల్టీలు వేస్తారు. షర్ట్ అయితే ఎందుకు వాళ్ళు కష్టపడతారు ఆటో వాళ్ళు, పోలీసు వాళ్ళు అన్యాయంగా పెనాల్టీలు వేస్తారని బాధపడేవాడిని. ఇలాంటి ఎదవలకి పెనాల్టీ కాదు, నిలువు దోపిడీ చేసేవాలి. ఇలాంటి దరిద్ర కొట్టు ఆటో ఒక్క వెధవ ఉంటే చాలు టోటల్ ఆటో వాళ్ళందరినీ తిట్టుకుంటారు. దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఖచ్చితంగా కూడా చూసుకోండి. ఇప్పుడు ఆ బాధపడేది చిన్న పిల్లవాడు, ఆటోవాడు కాడు, వాడు దున్నపోతులో ఉన్నాడు. ఆ పసిబిడ్డ ఎంత బాధపడ్డాడు. ఇవన్నీ తల్లిదండ్రులు దయచేసి ఆలోచించుకుని గుర్తుంచుకుని మీరు కూడా బాధ్యత రహితంగా ఉండకూడదండి. నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఆ ఘటన చూసి. తప్పులుంటే మన్నించండి, నా బాధ్యత అనుకున్నాను. సామాన్యుడిగా చెప్పడం నా ధర్మం అనుకున్నాను. దయచేసి దీన్ని గ్రహించి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఇలాంటి దరిద్రపు గొట్టు వెధవల ఆటో వెధవల వల్ల కూడా, అందరూ అనట్లేదండి, దరిద్ర గొట్టు స్వభావం ఇలాంటి వెధవల వల్ల అలాంటి వెధవలు కూడా మారాలి. ఎందుకంటే ఆ వెధవలకు కూడా పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఉంటారు. నమస్కారం అండి, మీ సామాన్యుడు పాండురంగారావు.